మహాకూటమి పరిస్థితి సరిగా లేదని అందుకే కూటమి నుంచి వైదొలిగినట్టుగా బీహార్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. పార్టీ నేతల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. మరోవైపు సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. నితీష్ నివాసంలో ఎన్డీఏ శాసనసభాపక్షం సమావేశమై ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా నితీష్ ను ఎన్నుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. आप सब लोगों को हम बता देते हैं कि आज हमने इस्तीफा दे दिया। समझ गए ना? आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया। ऐसी नौबत क्यों आई ऐसी? अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था, तो इसीलिए थोड़ी परेशान। आप लोग तो हमसे बहुत पूछ रहे थे, हम बीच में बंद कर दिए थे कुछ बोलना, तो हम देख रहे थे। तो वही सब लोगों की राय, अपने पार्टी के लोगों की राय, चारों तरफ से राय आ रही थी, तो हम आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया। ऐसी नौबत क्यों आई ऐसी? अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था, तो इसीलिए थोड़ी परेशान। आप लोग तो हमसे बहुत पूछ रहे थे, हम बीच में बंद कर दिए थे कुछ बोलना, तो हम देख रहे थे। तो वही सब लोगों की राय, अपने पार्टी के लोगों की राय, चारों तरफ से राय आ रही थी, तो हमने सब लोगों की बात को सुन लिया, तो इसीलिए आज हमने इस्तीफा दे दिया। अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया। अभी हम जो पहले गठबंधन को छोड़ के नए गठबंधन बनाए थे, और जो नया गठबंधन 1.5 महीना से बनाए थे, हम कुछ नहीं बोल रहे थे, चारों तरफ की बात थी, कितना काम हम कर रहे थे, और उधर भी लोग हम अलायंस करवाए, क्या क्या करवाने में लगे, और कोई कुछ काम ही नहीं कर रहे थे। तो सबको लेकर के तकलीफ, और यहाँ पर भी लोगों को तकलीफ, तो ये हो गया, तो हमने बोलना छोड़ दिया था। अब सबके अभी रहिएगा, बाकी लोग आ जाएंगे और उसमें क्या लोग कहते हैं तो सबका बात सुन लीजिएगा, और उसके बाद जो कुछ भी होगा तो भी जान लीजिएगा। हमने छोड़ दिया। ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ప్రస్తుతం నితీష్ కుమార్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే నితీష్ కుమార్ ఇవాళ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం ఎన్ని గంటలకు ఈ కార్యక్రమం ఉండబోతోంది? డీటెయిల్స్ ఏంటి గోపి? బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రాజీనామా చేశారు. అయితే ఈ సాయంత్రం 4 గంటలకి మరోసారి 9వసారి బీహార్ ముఖ్యమంత్రిగా ఆయన బీజేపీ మద్దతుతో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందుకు సంబంధించి రాజ్భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే బీజేపీ అలాగే జేడీయూతో కూడిన ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకి ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. ఇటు హిందుస్థాన్ ఆవామ్ మోర్చా ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది. ఇటు హెచ్ఐఎం కూడా ఎన్డీఏ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇటు బీజేపీ సంబరాలు జరుపుకుంటోంది. పట్నాలో ప్రస్తుతం బీజేపీ కార్యాలయంలో జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఇటు బీజేపీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఈరోజు పట్నాలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. నితీష్ రాజీనామా తర్వాత కాసేపటి క్రితమే వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం బీహార్కి సంబంధించి ఇటు విజయ్ సామ్రాట్ చౌదరి శాసనసభాపక్ష నేతగా, ఆయన బీజేపీ శాసనసభాపక్ష నేతగా, బీజేపీ అధ్యక్షుడు బీహార్ బీజేపీ అధ్యక్షుడు ఇటు సామ్రాట్ చౌదరి ఎంపిక కావడం జరిగింది. డిప్యూటీ లీడర్గా విజయ్ సింహ ఎంపిక కావడం జరిగింది. మరి కాసేపట్లో మరోపక్క రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఇటు నితీష్ కుమార్ నివాసంలో కూడా జేడీయూ ఎమ్మెల్యేల శాసనసభాపక్ష సమావేశం జరిగింది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుకి సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది. మరి కాసేపట్లో బీజేపీ అలాగే హిందుస్థాన్ ఆవామ్ మోర్చా ఎమ్మెల్యేలు ఇటు నితీష్ కుమార్ నివాసానికి చేరుకోబోతున్నారు. అక్కడ ఎన్డీఏ పక్ష శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది. అందులో నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం జరుగుతుంది. తదుపరి ఉప ముఖ్యమంత్రులు ఎవరు, అలాగే మంత్రివర్గంలో ఎవరు ఉండబోతున్నారు అన్న అంశానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. కాసేపటి క్రితం నితీష్ కుమార్ మొదట రాజ్భవన్కు వెళ్లారు.
గారు బీహార్ గవర్నర్ రాజేంద్ర ఆలేకర్ని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందించడం జరిగింది. గవర్నర్ కూడా వెంటనే రాజీనామాని ఆమోదించడం జరిగింది. అలాగే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తదుపరి ప్రభుత్వం ఏర్పడేంత వరకు కొనసాగాలని చెప్పి నితీష్ కుమార్ని కోరారు. అలాగే నితీష్ కుమార్ కూడా ప్రస్తుతం ఉన్న మహాకూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కోరడం జరిగింది. మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవు, పనిచేయడం లేదు. మహాకూటమి ఇటు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి కూడా పనిచేయడం లేదు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే మేము ఇండియా కూటమి నుంచి అలాగే ఇటు మహాకూటమి నుంచి విడిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అన్ని వర్గాలు అందరి నేతల సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఇటు నితీష్ కుమార్ మాట్లాడడం జరిగింది రాజీనామా చేసి వచ్చిన తర్వాత. అయితే నితీష్ రాజీనామా పైన కాంగ్రెస్ స్పందించడం జరిగింది. జయరాం రమేష్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రంగులు మార్చడంలో ఊసరవెల్లితో పోటీ పడుతున్నారు. నితీష్ కుమార్ రాజకీయ పార్టీల పొత్తులు మార్చడంలో ఊసరవెల్లితో పోటీ పడుతున్నారు. దీనికి ముఖ్యంగా బీహార్ ప్రజలకు చేసిన ద్రోహానికి సంబంధించి బీహార్ ప్రజలు బుద్ధి చెబుతారు ఈ పార్టీలకు అని చెప్పి ఆయన స్పందించడం జరిగింది. అలాగే భారత్ జోడో న్యాయయాత్రను చూసి ప్రధాని అలాగే బీజేపీ భయపడుతుంది. భారత్ జోడో న్యాయయాత్ర నుంచి దృష్టి మరల్చేందుకే ముఖ్యంగా ఈ బీహార్ రాజకీయ పరిణామాలని తెర మీదకు తీసుకురావడం జరిగిందని చెప్పి ముఖ్యంగా నితీష్ రాజీనామా పైన అలాగే ప్రస్తుత బీహార్ రాజకీయ పరిణామాలపైన కూడా ఆయన స్పందించడం జరిగింది. ఇండియా కూటమికి సంబంధించి ఇదొక పెద్ద షాక్గా చెప్పాల్సి ఉంటుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దెదించేందుకు, బీజేపీని ఓడించేందుకు, ఇటు ప్రధానిని అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ ఇండియా కూటమి ఆద్యుడు ఎవరైతే ఉన్నారో నితీష్ కుమార్, ఆయనే ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏలోకి వెళ్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది ఇండియా కూటమికి ముందే తెలుసు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే తామే బహిర్గత పరిస్థితి ఇంకా బలహీనపడుతుందన్న కోణంలో వాళ్ళు బయటపడలేదు అన్న చర్చ కూడా జరుగుతోంది. సో ప్రస్తుతం అయితే మహాకూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోలేకపోయింది. కావాల్సిన మెజార్టీ లేకపోవడంతో అక్కడ ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాలు ఏమీ చేయలేకపోయిన పరిస్థితి. ప్రస్తుతం మరి కాసేపట్లోనే ఇటు జేడీయూ అలాగే బీజేపీ హిందుస్థాన్ ఆవామ్ మోర్చాతో కలిపిన ప్రభుత్వం సాయంత్రం 4 గంటలకి కొలువు తీరబోతోంది. ఇందులో భాగంగా బీజేపీకి 2 డిప్యూటీ సీఎంలతో పాటుగా ఒక స్పీకర్ పదవి అలాగే మంత్రివర్గంలో కీలక పోర్ట్ఫోలియోలతో ఇవ్వబోతున్నారు. అలాగే హిందుస్థాన్ ఆవామ్ మోర్చాకి 2 మంత్రి పదవులు వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ లోక్సభ సీట్ల పంపిణీ కానీ ఇతర 2025 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సెగ్మెంట్స్కి సంబంధించి కూడా ముందస్తుగానే చర్చలు జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రధాని మోడీ కూడా ముఖ్యంగా నితీష్ కుమార్తో రాజీనామాకు ముందు ప్రధాని మోడీ నితీష్ కుమార్కి కాల్ చేసి ఫోన్లో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ముందస్తుగానే అభినందనలు ముఖ్యంగా శుభాకాంక్షలను నితీష్ కుమార్కి చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఎన్డీఏలోకి ఆహ్వానించినట్లుగా కూడా తెలుస్తోంది. సో జాతీయ రాజకీయ పరిణామాలు చాలా శరవేగంగా ముఖ్యంగా మారుతున్నాయి. బీహార్ రాజకీయ పరిణామాల తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇండియా కూటమి నేతలు కూడా నితీష్ వ్యవహారం పైన స్పందించే అవకాశం ఉంది ఈరోజు. ఎందుకంటే ఇప్పటివరకు నితీష్ ఏ నిర్ణయం తీసుకుంటారు, రాజీనామా చేయలేదు, అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఉన్న నేతలకు తెలియదు. కానీ ఇప్పుడు నితీష్ రాజీనామా చేసి ఇండియా కూటమి బలహీనపడింది, పని చేయడం లేదు అని చెప్పి ఆయనే మాట్లాడారు. కాబట్టి సో ఖచ్చితంగా దీనిపైన ఇండియా కూటమి నేతలు కూడా మరి కాసేపట్లో స్పందించే అవకాశం ఉంది. ఇప్పటికే జయరాం రమేష్ స్పందించడం జరిగింది. నెక్స్ట్ కీలక నేతలు ఖర్గే సహా ఇటు వామపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, ఈ విధంగా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు రాహుల్ గాంధీ, ఈ విధంగా అందరూ కూడా ఈరోజు నితీష్ ముఖ్యంగా రాజీనామా అలాగే ఇండియా కూటమి నుంచి వైదొలిగి ఎన్డీఏలో చేరడం ఈ అంశాలపైన వారు మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. సో ఓవరాల్గా అయితే బీహార్ ప్రజలకి నితీష్ కుమార్ రాజీనామాలు చేయడం, ప్రమాణ స్వీకారం చేయడం కొత్త ఏమి కాదు. ఇప్పటివరకు 2000 సంవత్సరం నుంచి ఈ 24 ఏళ్లలో ఇది 9వసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయడం. 8 సార్లు రాజీనామాలు చేసి ముఖ్యంగా ఆర్జేడీ కాంగ్రెస్తో అలాగే మహాకూటమితో అలాగే ఎన్డీఏతో వరుసగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ ఆయనకు నచ్చనప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి వైదొలగడం, మళ్ళీ ఆయనకు అవసరం ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం పరిపాటిగా వస్తుంది. సో కానీ ఈ ఇంపాక్ట్ అనేది ఈ వరుస పరిణామాలు అనేవి నెక్స్ట్ లోక్సభ సార్వత్రిక ఎన్నికలపైన భారీ ప్రభావాన్ని చూపించే అవకాశం కనిపిస్తుంది. సో మరి కాసేపట్లోనే నితీష్ నివాసంలో ఎన్డీఏ శాసనసభాపక్ష నేత సమావేశం జరగబోతుంది. అందులో నితీష్ కుమార్ని ముఖ్యంగా సీఎంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రాజ్భవన్కి సమాచారం ఇచ్చి సాయంత్రం రాజ్భవన్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. అనంతరం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జేపీ నడ్డా అలాగే అమిత్ షా కూడా హాజరవబోతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.